సో, మొటిమలు తగ్గాక కూడా చాలా మందికేంటి అంటే నల్ల మచ్చలు కానీ, గుంటల్లా కానీ ఏర్పడతాయి ఫేస్ పైన. ఇలాంటి కండిషన్స్‌ని మనం యాక్నే స్కార్స్ ఆర్ పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటాం. మొటిమలు హీల్ అయ్యే కొద్దీ అది ఐదర్ కొంతమందిలో నల్ల మచ్చల్లాగా గానీ, లేకపోతే కొంతమందిలో గుంటల్లాగా గానీ ఏర్పడి తగ్గుతాయన్నమాట. సో, దీనికి మనం మొటిమలతో పాటు వీటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఫేస్ అనీవెన్‌గా ఒక దగ్గర మచ్చల్లాగా ఉండటము, కొన్ని దగ్గరలో గుంటల్లాగా ఉండటం వల్ల మీకు ప్రెజెంటేషన్ అన్నది బాగా తగ్గుతుంది. బికాస్ దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ అన్నది కూడా తగ్గుతుందన్నమాట. ఈ గుంటలకి మన దగ్గర సీరం లక్స్‌లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నవి అవైలబుల్ ఉంటాయి. దీనిలో మోస్ట్ కామన్‌గా అండ్ వరల్డ్ వైడ్‌గా యాక్సెప్టెడ్ ఉన్న ట్రీట్మెంట్ వచ్చి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే మనం సెషన్ బై సెషన్ మనం గుంటల సైజ్ అయితే ఉందో ఆ సైజ్ అన్నది బాగా తగ్గుతుంది. ఆ తగ్గటం వల్ల మనకు స్మూత్ ఈవెన్ టెక్స్చర్డ్ స్కిన్ అన్నది వస్తుంది.